మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకొని ఆ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చదవండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 17వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. వారు దైవత్వము లేని దయ్యములకు తాము ఎరుగని దేవతలకు క్రొత్తగా పుట్టిన దేవతలకు తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. చాలండి. చదవబడిన లేఖన భాగంలో యేసు ప్రభువు ఈ భూలోకంలోనికి రాక మునుపు యెహోవా దేవుని చేత నడిపించబడుతున్న ప్రజలు వారు తమ దేవాది దేవుణ్ణి వదిలిపెట్టి దేవాది దేవుణ్ణి విసర్జించి పక్కదావలు తప్పారంట. దేవతలు కాని దేవతలకు అని రాశారు. ఏమయ్యా, ఎందుకు వీళ్ళు పక్కదావ పట్టారు? ఒకవేళ పడితే పట్టారు, ఇప్పుడు మీకు బాధ ఏంటి? దేవుడు అంటాడు, మిమ్మలను నేను ఏర్పాటు చేసుకున్న జనాంగం, అబ్రహాము మొదలుకొని అబ్రహాము సంతతి ద్వారా భూలోకంలోనికి ఆశీర్వాదాన్ని పంపాను. బాగా గమనించండి. ఆదాము భూమి మీదకి వచ్చిన తరువాత, ఆజ్ఞ అతిక్రమించిన తరువాత శాపం భూమి మీదకి ప్రారంభమైంది. అబ్రహాము విధేయతను బట్టి ఆశీర్వాదం ప్రారంభమైంది. యేసయ్య విధేయతను బట్టి నిత్య జీవము ప్రారంభమైంది. గమనించండి. అందుకోసమని దేవుడు అంటాడు, మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులగుటకు నేను పిలిచాను. నిత్య జీవజలపు ఊటనైనా నన్ను వదిలి తమ కొరకు తొట్లు తొలచుకున్నారు అని చెప్తాడు దేవుడు. ఇలాగా దైవత్వమును పక్కన పెట్టేసి మీరు సొంత దేవుళ్ళకు ప్రార్థన చేయటం, లేకపోతే ఆరాధన చేయటం, బలులు అర్పించటం మొదలుపెట్టారంట. ఎవరు ఆ దేవతలు? ఎలా ఉంటారు ఆ దేవతలు? ఒకసారి చదువుతాం. చదవండి. రోమాపత్రిక 1వ అధ్యాయము 23వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే ఆ దేవతలు ఎవరో రాశారు. చదవండి. వారు అక్షయుడగు దేవుని మహిమను అక్షయుడగు దేవుని మహిమను, మళ్ళీ చెప్తున్నాడు, క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చారు. వారికి బలిస్తున్నారు, వారికి నైవేద్యం పెడుతున్నారు, వాళ్ళని దేవుడిగా ఆరాధిస్తున్నారు. నిజదేవుడు సృష్టిని సృష్టించిన దేవుడిని పక్కన పెట్టేశారు. గమనించండి. సృష్టించిన సృష్టిని ఎందుకు పక్కన పెట్టారు? ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఈ ఆజ్ఞానుసారంగా మీరు బ్రతకండి, ఇష్టానుసారంగా బ్రతకొద్దు అన్నాడు. మరి ఆ 10 ఆజ్ఞలు ఏమైనా భారమైనవా? తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు. మంచి మాటే. నిన్ను సృష్టించిన దేవాది దేవుని నేను, నన్ను మాత్రమే మీరు ప్రార్థించండి, వేరొక దేవుళ్ళు మీరు ప్రార్థించొద్దు. ఎవరు లేరు. దేవుళ్ళు అనబడే వారికి ఎవరు లేరు. నేనే సృష్టికి కర్తను అన్నాడు ఆయన. ఆ తర్వాత ఏమన్నా, నీ పొరుగు వాడిని ప్రేమించు, నీ పొరుగు వాడిని ఏది ఆశించు. ఇదే 10 ఆజ్ఞల సారం. దీనికి మహాభారమైపోయి ఎవరంతట వాళ్ళు విచ్ఛిన్నమై దేవుని యొక్క కృపకు దూరమై దేవుని యొక్క
ఆ ఉన్నతమైన ఆజ్ఞలకు దూరమై ఆ దేవుని కృపను కోల్పోతూ వచ్చారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, నిత్య దేవుడైన దేవుడి మహిమను ప్రక్కన పెట్టి, ఆయన ఆజ్ఞలను ప్రక్కన పెట్టి, వీళ్ళు స్వంతగా కొంతమంది దేవులను వీళ్ళు తయారు చేసుకుంటున్నారంట. ఆ దేవుళ్ళు ఎవరు అంటే చెప్పాడు, అక్షయమైన మహిమ కలిగిన మనిషి ఏమో దేవుడైతే, క్షయమైనటువంటి మనిషి, తర్వాత పక్షులు, తర్వాత చతుష్పయాదులు, కీటకాలు, పురుగులు, ఇవి దేవుళ్ళు అంట. ఆటలు చేసుకొని ఆరాధిస్తున్నారని దేవుడు చెప్తున్నాడు క్రొత్త నిబంధనలో పరిశుద్ధుల ద్వారా. అయితే కొన్ని సందర్భాలలో ఆ దేవుళ్లకు కూడా వందనాలు చెప్పేటోళ్ళు ప్రారంభమయ్యారు. మొన్న ఒక ఇంటర్వ్యూలో ఒక ఆయన మెర్బాని, లేకపోతే ఇంకో భాషలో చెప్పాలంటే ఏమన్నా అనుకుంటాడేమో, మంచితనము, ఆయన మంచివాడు, ఆయన ఏమన్నా అనుకుంటాడేమో అని ఆయన దానికి ఈయన సరే అన్నాడు. మళ్ళీ తర్వాత ఆ విగ్రహంలో కనిపించినవి తినొచ్చంటే తినొచ్చండి, తప్పేం లేదు, దేవుడు అంటే ఏం చెప్పలేదు. అయ్యాక మీకు అందరం మనుషులమే, అందరూ మనుషులే. కానీ దేవుడు నిర్ణయించుకున్న నిర్ణయానికి కట్టుబడ్డ వాళ్ళు కొందరే. ఎలీషా ఉన్నాడు, ఆయన కూడా మనిషే, దేవుని చేత నియమించబడిన ప్రవక్త. ఆయన రాజుకు నీతి తప్పాడని రాజును హెచ్చరించాడు. దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపి, జాగ్రత్త అహాబు అయినటువంటి రాజు, నాబాతు స్థలాన్ని తీసుకున్నావు, అతన్ని చంపేసావు, శాపాన్ని అనుభవిస్తావు, జాగ్రత్త ఎదిరించాడు రాజు. ఈయన ఎవరు? దేవుని సేవకుడు, మామూలు మనిషే. అరే చంపేయండి రా అన్నాడు. పారిపోయి, దేవా నేను చచ్చిపోతాడు, ప్రాణాపేక్ష గలవాడి మరణాపేక్షతో ప్రార్థన చేస్తున్నాడు, నన్ను చంపేయేసయ్యా, నన్ను చంపేయి దేవా, నాకు వద్దు బ్రతుకు, రాజును కాదా నేను ఎక్కడ బ్రతకగలను, ఎంత దూరం పారిపోగలనంటే దేవుడు అంటాడు, ఆపయ బాగు. ఆయన అంటాడు అనేక విషయాలలో, దేవా నీవు నాకు తోడుగా ఉన్నావు కదయ్యా, నేను ఒక్కడనే రోషము గలవాడనై నీ పక్షాన్ని నిలబడ్డాను. 70 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు అక్కడ, నా చూసుకుందా నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అంటాడు. ఒక్కడు ఏం చేస్తాడు? వాళ్ళు చాలామంది భయపడలేదు, ఎదురు తిరిగాడు. దాన్ని చూసుకుందాం, మా దేవుడు గొప్ప అంటే నేను ఎందుకు చెప్తాను, ఇప్పుడు మనం చూసుకుందామని కాదు. రోషము కలిగి దేవుని సేవకుడు నిలబడాలి. మనుషులతో ఏకాబీకి అవ్వకూడదు, లోకస్తులతో ఏకాబీకి అవ్వకూడదు, దేవుణ్ణి విసర్జించిన వారితో ఏకాబీకి అవ్వకూడదు. నువ్వు దేవుణ్ణి నమ్మిన వాడివి ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు కోరుకుంటున్నాడు అది. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, ఈ సకల సృష్టిని సృష్టించిన సృష్టికర్తను నేనే, దేవుడు చెప్తున్నమాట. ఆయన పక్కన పెట్టి వీళ్ళకి ఇష్టమైన దేవులను ఇల్లు ఏర్పాటు చేసుకొని వీళ్ళు జీవిస్తూ ఉంటే దేవుని బిడ్డలనబడిన మనము వారితో కూడా ఏకాబికి అయిపోయి వాళ్ళన్న దానికి మనం చేయకూడదు, లేకపోతే వారు దేవుని కాని వాళ్ళ ముందు పెట్టిన ప్రసాదాలు తింటూ మనం జీవిస్తే మన బ్రతికేమవుతుంది ఆలోచించండి. ఆ ప్రసాదాల గురించి వాటి ఒక మాట చదివిస్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 19వ వాక్యం ఒకసారి చదవండి. కొరింథీ 10వ చెప్పినదేమి విగ్రహార్పితములలో ఏదైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏదైనను
ఉన్నాదని అయినను చెప్పేదనా లేదు గాని అది అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారు. ఆ విగ్రహంలో ఏం లేదు, ఆ ప్రసాదంలో ఏం లేదు, నైవేద్యంలో ఏం లేదు. కానీ పెట్టాడు అక్కడ. వాళ్ళు అర్పించే బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పిస్తున్నారు. దయ్యానికి అర్పించిన దాన్ని నువ్వు తింటావా? మరి దేవుని బల్లాలోది రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నావుగా. ఇటు దేవుని ద్రాక్షారసం కావాలి, అటు దెయ్యములతోటి నైవేద్యాలు కావాలి. ఇది ఎలా సాధ్యం? విశ్వాసికి అవిశ్వాసితో పాలు ఎక్కడిది? గమనించండి. దేవుని బిడ్డలమని చెప్పుకునే మనము వాటి జోలికి వెళ్ళకూడదు. ఒక ఆయన తెలియకల్లా ఆయన అంటాడు, ఏమని పంట పండించే రైతు పూజ చేసుకోవట్లేదా వాళ్ళ దేవుడికి? హోటల్లోకి వెళ్తే హోటల్లో పూజ చేసుకోవట్లేదా? మరి అవన్నీ మీరు ఎలాగ తింటున్నారు? అందుకని బైబిల్ దానికి కూడా సమాధానం రాసి వచ్చి చదవండి. ఆ మాట ఒకసారి 25వ వాక్యం చదవండి. కొరింథీ 10:25. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారము చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దాన్ని తినవచ్చు. కటికవాడి అంగడి అంటే తయారు అమ్మేవాడు, లేదా మాంసం అయితే కోసేవాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకో, కొట్లో పోయి కొనుక్కొచ్చుకో. దాంట్లో ఏం లేదో తినొచ్చు. ఎందుకంటే మనం డబ్బులు ఇచ్చాం. అది కష్టార్జితమో, ఎవరు కష్టార్జితమో, ఎవరు పోరాడి తెచ్చుకున్నాడో, ఎవరు కష్టపడి మనకు అనవసరం. మన కష్టార్జితాన్ని ధన రూపకంలో ఆయనకి ఇచ్చి అది తీసుకుంటున్నాం. అది తినొచ్చు, అందులో తప్పు లేదు. ఊరకు వచ్చింది కదా అని ఇంత ప్రసాదాలు తినబాకు. కష్టపడి డబ్బులు ఇచ్చి కొనుక్కోండి. అందులో ఏదైనా ఒకవేళ నిషిద్ధమైంది ఉంటే అది వాడు అనుభవిస్తాడు, మనకు అవసరం లేదు. ఇంకా చదివించమంటారు. ఇంకో మాట కూడా చదవండి. అపోస్తుల కార్యము 15వ అధ్యాయము 28వ వాక్యం ఒకసారి చదవండి. అది ఏంటండి? విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికిన చంపిన దానిని జారత్వమును విసర్జించి. మన వాళ్ళు చచ్చిపోయిన దాన్ని దేని తినమంటే, అబ్బో మేము దేవుడి పిల్లమయ్యా, మేము చచ్చిపోయిన దాన్ని తినకూడదు. రక్తము, అబ్బో మేము రక్తం తినము, దేవుడి పిల్లం. ఈ రెండు బాగానే ఉన్నాయి. మరి విగ్రహంలో కనిపించి తినేస్తావా? మీరేమని అనుకుంటారు, ఏమని తిన్నానండి, మీరు ఉద్యోగం నుంచి తీసేస్తారని మీకోసం అని తిన్నానండి. రాజీ పడే తత్వం వద్దు. దేవుని నమ్ముకుంటే యథార్థమైన భక్తిని చెయ్యి. ఆయన చెప్తున్నాడు, ఉంటే చల్లగా అయినా ఉండు, వెచ్చగానైనా ఉండు, నిలువెచ్చని స్థితిలో ఉండబాక. ఆ దేవునికి ఇష్టం లేని స్థితి. దేవునికి ఇష్టమైన స్థితిలోకి రావాలంటే దేవుని ఆజ్ఞలను పాటించుకోవాలి. దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతకాలి. దేవునికి విరోధమైన వాడు మనకు విరోధి కాదా? తండ్రికి విరోధైన వాడు కుమారునికి విధేయుడు అవుతాడా? గమనించండి. తండ్రి మీద వేరే వాళ్ళు అలిగారు అనుకో, కుమారుడు వెళ్ళి మాట్లాడతాడా? మా నాన్న ఆ రోజు గొడవాడాడు అని ఇతను కుమారుడు కూడా వెళ్ళడు. అది అంతే. అది కాదని ఇటు పోయి కుమారుడు పోయి మాట్లాడితే ఇక తండ్రి కొడుకుల ప్రేమ బంధం ఏముంది అక్కడ? గమనించండి. నేను చెప్పేది ఏంటంటే వాటి జోలికి మనం వెళ్ళకూడదు. వాళ్ళు వచ్చిన స్తోత్రం చెప్పి పర్లేదులేండి అని చెప్పాలి. ఇంకా పూర్తిగా చెప్పాలంటే నేను ఒక దేవుని నమ్ముకున్నాను, ఆ ఆజ్ఞానుసారంగా నేను వెళ్ళిపోతున్నాను, మిగతా వాళ్ళతో నాకు అవసరం అంటే మేము తింటాం కదా అంటారు కొంతమంది వాళ్ళు. మీకు ఆ రైట్స్ ఉన్నాయి. మీకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు. మీరు ఎవరు పెట్టిందైనా తినే రైట్స్ మీకు ఉన్నాయి, మాకు లేవు. మరి ఏం చేస్తాం? మాకు లేవు. మాకు కొన్ని కట్టుబాట్లు, కొన్ని దిద్దుబాట్లు ఉన్నాయి. ఇష్టానుసారంగా బ్రతికితే అది దేవుని మార్గం అనరు. ఇష్టమైనట్టుగా జీవిస్తే దేవుని మార్గం అనరు. కొన్ని నియమం ప్రకారం, నిబంధనల ప్రకారం వెళ్తేనే అది కట్టడి అవుతుంది, అది జీవితం అవుతుంది.
కనుక వాటి జోలికి మనం వెళ్ళకూడదంట. తర్వాత 1 కొరింథీ 8వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన భక్తిని కూర్చొని ఉండగా ఒకడు వేరొకడు చూసిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గలవాడు అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థము తినుటకు ధైర్యం తెచ్చుకోడు. చాలు. జ్ఞానవంతుడవు, జ్ఞానంతో నలుగురు నడిపించేవాడివి, దేవుని జ్ఞానము పొందుకున్నవాడివి నీవే వెళ్ళి తింటా ఉంటే కొత్తగా రక్షించబడినవాడు తెలిసి తెలియని జ్ఞానం లేని పిల్లోడు చూశాడు అనుకో, ఓయబ్బా మా పాస్టర్ గారే తింటాడు, నేను తింటే ఏముందని ధైర్యంగా చేస్తాడు. ఆ మాటలకు గుర్తొచ్చింది. మా ఊళ్ళో పాస్టర్ గారు వచ్చి మహాప్రసంగం చేసేది. ప్రసంగం ఇంటిని అయిన తర్వాత బాప్తీసం తీసుకోండి లేకపోతే నరకానికి పోతారు మీరు అని బెదిరించి గట్టిగా బల్లగుద్ది వాక్యం చెప్పాడు. అబ్బా అందరు విన్నారు. వాళ్ళలో కొంతమంది భయం కలిగి, ఆ పాస్టర్ గారు మాకు బాప్తీసం ఇవ్వండి లేకపోతే నరకానికి పోతాం బాబు, ఆ నరకానికి వెళ్తే అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగంలో దాంట్లో కాలుతామంట, వద్దు బాబు మాకు ఆ నరకము, మేము దేవుని దగ్గరికి వెళ్తాము, బాప్తీసం ఇచ్చారు. సరే పాస్టర్ గారు వాళ్ళకి బాప్తీసం ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఈయన తీసుకున్న ఆయన రెండో రోజు కొన్ని డబ్బులు చేతికి వచ్చాయో ఆ బార్ షాప్ కాడికి వచ్చేందుకు మనసు అట్లా ఆగిందంట. తప్పు, నువ్వు తినకూడదు లేకపోతే నువ్వు వెళ్ళి తాగకూడదు, ఆగు అంటే చేతులు తీసుకుంటా ఆగాడు. కొంచెం చూసిన తర్వాత డైరెక్ట్గా లోపలికి చూసిన వెంటనే ఈయనకి బాప్తీసం ఇచ్చిన పాస్టరే కనపడ్డాడు అక్కడ. ఆయన అదే కార్యక్రమంలో ఉన్నాడు పాపం. ఈడు చూసినాడు, ఓరే బాబా నాకు బాప్తీసం ఇచ్చిన పాస్టరే ఈ స్థితిలో కనపడితే తీసుకున్నా నేనెంత, ఆడు ప్రారంభించాడు పక్కన. ఇప్పుడు ఈ ఆత్మకు ఎవరు కారకులు? రక్షించావు, వాక్యం చెప్పావు, బాప్తీసం ఇచ్చావు, రక్షించావు, మంచిదే. నీ చెడు గుణము వలన, నీ చెడు అలవాటు వలన రక్షించబడిన జీవి మరలా లోకం వైపుకి వెళ్ళిపోయాడు. ఒకరోజు ఆత్మకు నువ్వు లెక్క చెప్పాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. జ్ఞానము కలిగిన నీవు తిన్నట్లయితే బలహీనమైన మనసు గలవాడు చూసి ఓయమ్మ మమ్మల్ని నడిపించటాయనే తింటాడు, మేము తింటామేముంది, ఆయన కూడా తింటాడు, త్వరగా ధైర్యం తెచ్చుకొని తినొచ్చులేని ఆ ఆత్మ స్థితి మారిపోతుంది. కనుక దేవుని బిడ్డలారా, మీరు అలాంటి విగ్రహాల నైవేద్యాల జోలికి వెళ్ళొద్దు. బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. ఒక ఆయన అన్నాడు మొన్న, ఏముందిలేండి తినొచ్చు, ఏం కాదు, మనందరం బాయ్ అందరి దేవుడు ఒకడే. ఎట్ట అవుతాడండి అందరి దేవుడు ఒకడు? వీళ్ళు మనుషులు దేవుడు చేసుకున్నారు, పురుగులు దేవుడు చేసుకున్నాడు, ఆ కుక్కలను దేవుడు చేసుకుని నక్కలను దేవుడు అవుతారా? సృష్టికర్త అయిన దేవుడిని చెప్పాడు ఒక ఆయన దాని ఇంటర్వ్యూలో, ఒక పాస్టర్ గారు ఏమని, నీకు నిజ దేవుడు తెలియాలంటే, నిజంగా నువ్వు తెలుసుకోవాలంటే 1 నెల రోజులు నువ్వు దీక్ష అనుకో, తపస్సు అనుకో, ప్రార్థన, నీ భాషలో ఏదైనా అనుకో, దేవునికి ప్రార్థించి, ఏ దేవుడు అని చెప్పొద్దు, నువ్వు పేరు చెప్పొద్దు. సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడా నీవు నాకు కనపడు, మాట్లాడు అని 1 నెల రోజులు చేయి. నీకు ఏ దేవుడు కనపడి మాట్లాడతాడు? ఆయనే నిజమైన దేవుడు. కనపడకపోతే నాది పూచి అని సవాల్ పూర్వకంగా ప్రపంచం మొత్తానికి యూట్యూబ్లో సాక్ష్యం ఇచ్చాడు. ఎంత గొప్ప సాక్ష్యం అనేది. 1 నెల రాకెందుకండి, పచ్చి తాగుబోతున్నైనా నేనే 3 రోజులు నిలువు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థిస్తే దేవుడు దర్శనం ఇచ్చి రక్షించాడు. ఆయన 1 నెల రోజులు టైం అడిగాడు. నిజమైన దేవుడిని గుర్తెరగండి. గుర్తెరగకపోతే జీవితం పతనమైపోతాయి.
నిజమైన దేవుని తెలుసుకొని గుర్తుపట్టకపోతే నాశనకరమైన గుట్టలోనికి వెళ్ళిపోతారు. గమనించండి. నేను బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ బ్రదరు పరిచయం అయ్యాడు ప్రార్థనలో. విక్రమ్, ఆ అబ్బాయి, ఆయన పేరు విక్రమ్ షాలి. ఆయనను చూసి పాస్టర్ గారు నేను ఎక్కడో చూసినట్టు గుర్తుంది అంటే, ఏ ప్రాంతం అయ్యా అన్న. బద్వేలు ప్రాంతం అండి అన్నాడు. వెంటనే చెప్పాను, అయ్యా నేను బద్వేల్లో మందిరం 2 సార్లు కట్టాను. వస్తున్న మినిస్ట్రీలో ఇంచుమించు 700 చర్చిలకు రూఫింగ్ చేశాను నేను. ఆ పని మీద వచ్చాను. అప్పుడు చూసేటప్పుడు అవునండి గుర్తొచ్చింది. అవును, అప్పుడు మీరు బాగా లావుగా ఉన్నారు, ఆరోగ్యం సరిగా లేదు, కూర్చుని ఓపిక కూడా లేక పడుకొని మాకు పని చెప్పారు. అప్పుడు నేను బొచ్చెలు, బొచ్చె మా భాషలో గోళం, అవి అందించేదానికి, ఆ సిమెంటు ఇటుకలు అందించేదానికి వచ్చి పనిచేశాను. ఆ రేకులు మోసి అందించాను. అప్పుడు నేను కాలేజీ పిల్లల్ని చదువుకుంటున్నాను. అప్పుడు చూశాను మిమ్మల్ని లావుగా ఉన్నారు, అలసిపోయి కింద పడుకొని మాకు పని చెప్పారు. ఆ రేకు ఇట్లా బిగించుకోండి అంటే, మీరు పడుకోండి మేము బిగించుకున్నాము, మీరు పని చూపించారని చెప్పాడు. అంత లావున్నాను నేను. ఓపిక లేదు, రాత్రి పగళ్ళు పని దేవుని పని చేసేవాడిని. దేవుడు నాకేం అన్యాయం చేయలేదు, మేలే చేసాడు, నన్ను కాపాడాడు, ఆయన ఆదరిస్తూ వస్తున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే నా గొప్ప కోసం కాదు. ఆ రోజు దేవుని మందిరం పనిలో ఉపయోగపడిన ఆ కాలేజీ పిల్లోడు ఈరోజు బెంగళూరులో పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు అయిపోయాడు. దేవుని పరిచర్య చేసిన వాళ్ళు ఎవ్వరూ వ్యర్థంగా పోరు. పోనీ ఇప్పుడు సాఫ్ట్వేర్ అయిపోయింది, ఇక డబ్బులు బాగొస్తున్నాయి, నాకేం దిగులేదు, శుభ్రంగా తిని పడుకోవట్లే, దేవుని పరిచర్య చేస్తున్నాడు. ఆ బెంగళూరులో తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కొని వాళ్ళకు దేవుని వాక్యం 2 మాటలు చెప్పి, అంటే ఆ బెంగళూరు ఇక్కడ నుంచి బతకలేకపోతారు కదండి, ఆ పనుల నిమిత్తము మిద్దెల పని అని వాళ్ళు చేయగలిగిన పనుల కొరకు వెళ్తారు. వాళ్ళని కనుక్కొని వాళ్ళకు సువార్త ప్రకటించి వారిని చర్చికి నడిపించి తనకు చేతనైన దేవుని పని చేస్తున్నాడు. అది దేవుడు చూస్తుంటాడు. ఈరోజు నా ఆశీర్వాదానికంటే ఇంకా ఎక్కువ ఇస్తాడు. ఆయనను గుర్తుపట్టి అడిగాడు, అవును ఆయన నేను గుర్తుపెట్టావు. నేను గుర్తుపట్టలే, చిన్నపిల్లడు, నాకు ఆరోగ్యం బాగోలేక నా బాధలో నేను పని నేర్పించాడు, నేను మర్చిపోయాను. ఆయనను అంటే దేవుని ప్రేమలో దేవుని నడిపింపులో ఉన్న మనల్ని దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. మనుషులే గుర్తుపెట్టుకున్నప్పుడు ఎంత గుర్తుంటుందో చెప్పను. అవసరం నేను ఏదో సందర్భం వచ్చి నేను చెప్తున్నాను ముగిస్తాను. సరే, సమయం అయిపోయింది. మరోసారి దేవుడి చుట్టూ అయితే చెప్తాను, వాక్యం ఇంకా ఉంది కనుక. సరే, ఇలాగా దేవుని చిత్తం ద్వారా నడిపించబడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంకొక మాట చదవండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. ఈ బైబుల్ మొత్తం అయిపోయి ఇక ప్రకటన అంటే ఇక లాస్ట్ ఎండింగ్. ఇక ఆ తర్వాత మనకు గ్రంథాలు, సువార్తలు, పత్రికలు, కాండాలు ఏమీ లేవు. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ డిసిజన్ ఇచ్చాడు అక్కడ. చదవండి 2:14. అయినను నేను నీ మీద కొన్ని తప్పితములు మోపవలసి ఉన్నది. ఆ తప్పితములు ఏమిటంటే, విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును. చాలే, ఇవన్నీ వద్దన్నాడు లేకంటే. మీరు విగ్రహములకు బలి ఇచ్చినది తినునట్లు, జారత్వం చేయనట్లు, ఇవన్నిటిని ఆ పాపంగా దేవుడు చెప్తున్నాడు. జారత్వం ఎంత పాపమో, వ్యభిచారం ఎంత పాపమో, దొంగతనం ఎంత పాపమో, అలాగే ఈ యొక్క విగ్రహములకు అర్పించిన బలిని తినటం కూడా అంతే పాపంగానే చిత్రీకరించాడు. ఇది మీద మోపిన ఎవరికి చెప్తున్నాడు తెలుసా? ఆ మాటలు సంఘానికి కాదు. ఎత్తబడిన 7 సంఘాలలో పరలోకంలో కనపడుతున్నటువంటి ఆ 7 సంఘములలో ఒక సంఘానికి చెప్తున్నాడు. ఎత్తబడిన సంఘానికి. ఎత్తబడిన వాళ్ళలో కూడా వీళ్ళు ఉన్నారు. అయితే ఈ నేరారోపణ ఎదుర్కొంటాం. అంటే మనం ఎన్ని నీతి కార్యక్రమాల్లో ఉన్నా ఏదో ఒక దాంట్లో జారిపోతుంటాం. ఈ సంఘంలోని వాళ్ళు ఈ విషయంలో జారిపోయారంట. అది కూడా నేరమే రాశారు అక్కడ. దాన్ని కూడా మీరు చెయ్యొద్దు. నిజ దేవుడిని గుర్తెరగండి, ఆ దేవుడికి ప్రార్థించండి. ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడు. దాన్ని పక్కన పెట్టి
మీరు ఈ లోక సంబంధమైన విషయాలలో వీటిల్లో తిరుగాడుతూ ఉంటే కృపను పొందలేరు. కృపను పొందలేరు. నిజ దేవుని గుర్తించండి, నిజ దేవుని ఆరాధించండి, నిజ దేవునికి ఆత్మతో సత్యముతో ఆయన పాద సన్నిధికి వెళితే ఆయన ఆశీర్వదిస్తాడు. అవి పక్కన పెట్టి ఈ చిన్న చిన్న వాటిలకు మీరు బాధపడతారేమని మేము మీరు బాగా సంతోషపరచడానికి మేము ప్రసాదం తింటాము, మీరు బాధపడతారేమని మేము చేయకొడతాము, మీరు బాధపడతారని మేము మీతో మిళితమైపోతామంటే వాళ్ళతో పాటు మీరు కూడా ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. దేవుని పరిశుద్ధత అని అంటాడు, నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి, పాపానికి తావీయొద్దు, క్రమము కానిదేదో అది అక్రమం, అక్రమానికి తావీయొద్దు, నిజాయితీగా బ్రతకండి, నీతిగా జీవించండి, నిత్య నివాసానికి సిద్ధపడండి. ఆయన వినికిలో ఈ వాక్యాన్ని దీవించి నిశ్చయముగా ఆయన పరలోక రాజ్యంలోనికి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు స్తోత్రం. గొప్ప దేవుడవు నాయన, నీ పరిశుద్ధ వాక్కులతో నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. మేము ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ఉండాలో, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో మీరు నేర్పించినందుకై స్తోత్రం. తెలియక మేము ఏదైనా చేసింటే మా తప్పిదములు క్షమించండి. ఇక మీదట నీ పరిశుద్ధతలో నడిపించి పవిత్రతలో జీవించి ఈ నిత్య నివాసానికి మేము చేరుటకు అవసరమైన నీ కృపను మాకు అనుగ్రహించి ఈ నిత్య నివాసంలో మా జీవితాలను స్థిరపరిచి మధ్యాహ్న కాలపు దీవెనలు, సకల కోటి పరిశుద్ధుల ఆదివారపు దీవెన ఆశీర్వాదాలు మా తలపైన ఉంచి నడిపించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామం పేరట అడిగి ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక.